హాయ్ అండి, వెల్కమ్ టు అడాన్ ఎన్సెంబుల్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో నెట్ క్లాత్తో క్రాప్ టాప్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పటివరకు మన ఛానల్లో ఇది వచ్చేసి బేసిక్ క్రాప్ టాప్ అండి, ఇది వచ్చేసి ప్లీటెడ్ క్రాప్ టాప్, ఇలా క్రాప్ టాప్స్ 2 వెరైటీస్ చూపించాను. బట్ ఇవన్నీ కాటన్, బనారస్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో చూపించాను. నెట్ ఫ్యాబ్రిక్తో మాత్రం చూపించలేదు. నెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ కొంచెం వేరేలా ఉంటుంది. సో స్లీవ్స్ నేను ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. అది కూడా ఎలా నీట్గా కుట్టు కనబడకుండా ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, చూస్తున్నారా, ఖర్చు అనేది ఎక్కడ కనబడకుండా, ఇంక్లూడింగ్ స్లీవ్స్కి కూడా చూస్తున్నారా, ఎక్కడ స్లీవ్స్కి కూడా కుట్టు కనబడకుండా ఉంటుంది. ఇవి ఎలా కట్ చేసుకోవాలి అదంతా నేనేమి చూపించట్లేదండి. ఈ క్రాప్ టాప్ ఎవరైతే ఈ క్రాప్ టాప్ వీడియోస్ చూడలేదో అవి చూడండి, ఒక ఐడియా వచ్చేస్తుంది. సో జస్ట్ నేను నార్మల్ క్రాప్ టాప్ని నెట్ ఫ్యాబ్రిక్తో కుట్టేటప్పుడు డిఫరెంట్గా కుడతామండి, వీటిలాగా కుట్టాము. సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. మీరు సొంతంగా కట్ చేసుకున్న ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు, ప్యాటర్న్స్ ప్రకారం అయినా సరే మీ మెథడ్ ఫాలో అవ్వచ్చు. నెట్తో కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే, స్పెషల్లీ మీరు సాటిన్ లైనింగ్ పెడితే మాత్రం కాటన్ పెట్టాల్సిందే. దీనికి కూడా అంతేనండి, మనం 3 లైనింగ్స్ పెట్టుకోవాలి. ఒకటి సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్. సో 2 లైనింగ్స్ కావాలి మనకి, ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి. బట్ ఇందులో ఈ ప్యాటర్న్స్తో కుట్టినప్పుడు ఏంటంటే మీరు సొంతంగా కుట్టుకొని కట్ చేసుకొని అయినా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు, ప్యాటర్న్స్ తోటి అయినా సరే ఇంతేనండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేసుకుంటాము. చూస్తున్నారా, ఇది మన ప్యాటర్న్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేసేసుకున్నాము. కాటన్ లైనింగ్ కూడా మనం ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేసుకున్నాం. కానీ సాటిన్ లైనింగ్ మాత్రం ప్యాటర్న్ అకార్డింగ్లీ ఫస్ట్ కట్ చేసుకోమండి, ఎందుకంటే ఇది చాలా ఫ్లోయీ ఫ్యాబ్రిక్, దీంతో కుట్టడం చాలా కష్టం. అందుకని మనం ఏం చేసినామంటే ఇలా పెట్టుకొని, సో ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా తీసుకోవాలి. సాటిన్ లైనింగ్తో మీరు కుడుతున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆల్ 4 సైడ్స్. చూస్తున్నారా, నా ప్యాటర్న్ ఇది ఉంది, నేను ప్యాటర్న్ అకార్డింగ్లీ ఎగ్జాక్ట్గా మీరు కట్ చేసుకున్నారంటే అది మిస్టేక్ అవుతుంది, మీ ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో సేఫ్ సైడ్ మీరు 1 ఇంచ్ అన్ని సైడ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని, ఇది నాకు రైట్ సైడే అండి, లైనింగ్ కూడా సాటిన్ లైనింగ్ కూడా రైట్ సైడే. సో రైట్ సైడ్ తీసుకొని పిన్ చేసేసుకోవాలి, మొత్తం అంతా కదలకుండా పిన్ చేసుకోవాలి. సో ఇదండి, మొత్తం అంతా పిన్ చేసేసుకున్న తర్వాత, సో ఇలా చూస్తున్నారా, మనం మొత్తం అంతా పిన్ చేసుకున్నాము. సో పిన్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా, మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉంది. సో ఇదంతా ఇక్కడ ఎడ్జ్కి కార్నర్కి ఇలా కలిపి కుట్టుకుంటున్నాము అంతే, జస్ట్ మూవ్ అవ్వకుండా అటాచ్ చేసుకుంటున్నాము అంతే. చూస్తున్నారా, ఇదంతా ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ అకార్డింగ్లీ ఇలాంతా ఇలా కుట్టేసేసుకోవాలి మెషిన్ మీద. మొత్తం ఆల్ 4 సైడ్స్ కుట్టుకోవాలి. అలా బోత్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలా కుట్టుకోవాలి. సో ఫస్ట్ ఇది అటాచింగ్ అన్నమాట. ఈ అటాచింగ్ అయిపోయిన తర్వాత మనం కుట్టే ప్రాసెస్లోకి వెళ్దాము. సో చూస్తున్నారా అండి, నేను కుట్టేసేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ తీసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారా, ఇలా మనకి షేప్లో రెడీ అయిపోతుంది. సో ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈజియెస్ట్ మెథడ్ అండి. సో ఇలా మనం కట్ చేసుకుంటాం కదా, షేప్ ఏం లేకుండా జస్ట్ స్క్వేర్లో కట్ చేసుకుంటాం కదా, దీనికి పేపర్ స్టిఫ్, లైట్ ఇంటర్ఫేసింగ్ అంటారు, బక్రం అంటారు. బక్రంలో 3 వెరైటీస్ ఉంటాయండి, లైట్, మీడియము, హెవీ. సో లైట్ అనమాట, ఇది లైట్ స్టిఫ్గా ఉంటుంది. సో వాష్ చేశాక అది కూడా ఉండదు, నార్మల్ క్లాత్ లాగా అయిపోతుంది. సో రాంగ్ సైడ్ పేపర్ స్టిఫ్ పెట్టి ఐరన్ చేసేసుకుంటే స్టిఫ్గా అయిపోతుంది. దాని తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్
పేపర్ ప్యాటర్న్ పెట్టి ట్రేస్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా చూస్తున్నారా, బ్యాక్ సైడ్ పేపర్ స్టిఫ్ పెట్టి ఐరన్ చేసేసుకున్నాను. సో అది ఎలా అంటే లైనింగ్ రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని పేపర్ స్టిఫ్ మన ప్యాటర్న్ మీ హ్యాండ్ షేప్ ఆర్ ప్యాటర్న్ షేప్ ప్రకారము పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది, అప్పుడు ఇంకా సాటిన్ అనేది మూవ్ అవ్వదు. సో దీని ప్రకారం ఇట్లా కట్ చేసేసుకుంటే మనకి ఇలాంటి పీసెస్ రెడీ అయిపోతాయి. మీకు ఏ మెథడ్ బెస్ట్ అనిపిస్తే అది ఫాలో అయిపోండి. ఐదర్ ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా పేపర్ స్టిఫ్ పెడితే ఏంటంటే మీకు సాటిన్ అనేది మూవ్ అవ్వకుండా దాంతో కుట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పేపర్ స్టిఫ్ ఏంటంటే క్లాత్ లాగే, చూస్తున్నారా, స్టిఫ్గా ఏమి ఉండదు. అండ్ ఒక వాష్ తర్వాత అది కూడా నార్మల్ అయిపోతుంది క్లాత్ లాగా. సో అది పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు. సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఫాలో అయిపోవచ్చు. ఈ 2 మెథడ్స్ ఇవి. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్, ఇది బ్యాక్ పార్ట్స్, ఇవి నా స్లీవ్స్. చూస్తున్నారా, సేమ్ వీటిలాగే కాటన్ లైనింగ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. సేమ్ ఇంకా ఇప్పటి నుంచి మెథడ్ ఏం డిఫరెన్స్ ఉండదండి. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి బ్యాక్ పార్ట్స్. సో ఇలా అలైన్ చేసేసుకోవాలి. సో ఆమ్ హోల్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ అవ్వాలి. ఇలా పెట్టుకొని, అంటే చూస్తున్నారా, ఇలా అనమాట పెట్టుకొని, అంటే రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకొని షోల్డర్స్ కుట్టేసుకోవాలి. ఈ షోల్డర్ 1 సెంటీమీటర్ మాత్రమే కుట్టుకోవాలి. సేమ్ దీనిలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే, సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే. ఆమ్ హోల్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ చేసేసుకొని ఈ 2 పట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఇవి జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇవి ఏవైతే ఉంటాయో మనం కుట్టిన కుట్టు సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసి ప్రెస్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇంకా బెటరు. సో దీన్ని ఈ రెండింటికి ప్రెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం లైనింగ్కి కూడా ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి బోత్ సైడ్స్. స్లీవ్స్ కూడా అంటే బోత్ స్లీవ్స్. సో ఇది రైట్ సైడ్ పైకి పెట్టుకుంటున్నాను. ఇలా లైనింగ్ ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ చేసేసి ఇక్కడ కుట్టుకోవాలి. చూస్తున్నారా, ఇలా కుట్టేసుకున్నాను నేను. కుట్టేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకొని ఆ తిప్పుకున్న దాన్ని కుట్టేటప్పుడు కదలకుండా జస్ట్ ఈ కార్నర్లో ఇలా స్టిచ్ చేసేసేయాలి. అలా బోత్ హ్యాండ్స్ రెడీ పెట్టేసుకోవాలి. సో స్లీవ్స్ మొత్తం రెడీ పెట్టేసుకోవాలండి. మీరు పైపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అటాచ్ చేసేసి పైపింగ్ చేసేసుకోవచ్చు. పైపింగ్ లేదంటే నేను చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టు స్టిచ్ చేసుకొని తిప్పుకొని మళ్ళీ ఇలా చుట్టూతో కుట్టేసుకోవాలి. అంత స్టిచ్ చేసేసుకున్నాకైనా పైపింగ్ పెట్టుకోవచ్చు. సో ఇలా హ్యాండ్స్ రెడీ పెట్టేసుకున్నాక సో ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేసి కొంచెం కట్ చేసుకోవాలి. సెంటర్ మార్కింగ్ అనమాట ఇది. సో సెంటర్ మార్కింగ్ని పిన్ చేసుకోవాలి. సో ఈ హ్యాండ్ రైట్ సైడ్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసి సో ఫస్ట్ ఇక్కడ పిన్ చేసుకునేటప్పుడు ఇది మనం సెపరేట్ చేసుకున్నాం కదండి, అది అలాగే సెపరేటే ఉండాలి. అలా సెపరేట్ పెట్టుకొని పిన్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా పిన్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. అలా బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, సో రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకొని పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకొని ఒక 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి. సో బోత్ హ్యాండ్స్ అలా స్టిచ్ చేసేసుకోవాలి.
బోత్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. సో చూస్తున్నారా, నేను బోత్ స్లీవ్స్ కుట్టేసుకున్నాను. ఇది రాంగ్ సైడ్. చూస్తున్నారా రాంగ్ సైడ్ ఎంత కచ్చులుగా ఉందో అదంతా నీట్గా కవరప్ అయిపోతుంది. సో ఇది రైట్ సైడ్ ఇలా పైకి పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం రాంగ్ సైడ్ ఇలా పైకి పెట్టుకోవాలి. అంటే ఇది నాకు రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. సో రైట్ సైడ్ ఒక సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి అలైన్ చేసేసుకోవాలి. అలైన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ ఏదైతే ఉన్నాయో అది ఇన్సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇలా ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా ఇన్సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా పిన్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా 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 పిన్ చేసేసుకొని ఏం లేదండి, ఎవ్రీ టైం మనం ఎలా పిన్ చేస్తామో అలాగే పిన్ చేసుకోవాలి. ఓన్లీ థింగ్ హ్యాండ్స్ లోపలికి అనేసి హ్యాండ్స్ ఇన్సైడ్ ఫోల్డ్ చేసేసుకొని పిన్ చేసుకోవాలి. సో అలా మనం బటన్ ప్లాకెట్ కుట్టుకోవాలి, నెక్ అంతా కుట్టుకోవాలి, ఇక్కడ బటన్ ప్లాకెట్ అండ్ ఆర్మ్ హోల్స్ కుట్టేసేసుకోవాలి, లోపలికి అనేసుకొని కుట్టేసుకోవాలి. 1 సెంటీమీటర్ కుట్టుకోవాలి. అండ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడు చెప్తాను నేను ప్రతి వీడియోలో, షోల్డర్ కుట్ ఏదైతే ఉంటుందో సెపరేట్ చేసుకొని దాని మీద గుండగానే కుట్టుకోవాలన్నమాట. సో ఈ వీడియో ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఏదైనా బేసిక్ క్రాప్ టాప్ వీడియో చూడండి, మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఖర్చులు పెట్టుకోవాలి. సో నెక్ అంతా ఖర్చులు పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్స్ కూడా ఖర్చులు పెట్టుకోవాలి. స్ట్రైట్ పార్ట్ అవసరం లేదు. మొత్తం అంతా ఖర్చులు పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారా, ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు కుట్లన్నీ ఇన్సైడ్ వెళ్ళిపోతాయి, ఎక్కడ మీకు కుట్టు అనేది కనబడదు. చూస్తున్నారా, నీట్గా మొత్తం అంతా బయటకు తీసేసుకోవాలి. సో ఈ కార్నర్లో ఏదైనా షాప్ని పెట్టుకొని పుష్ చేసుకోవాలి. పుష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ స్టెప్లో ఐరన్ మస్ట్ అండి. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ మీకు చాలా చాలా నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారండి, నేను ఐరన్ చేసేసుకున్నాను. ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్, కుట్లు ఏవి కనబడవు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మన ఫ్రంట్ పార్ట్, జస్ట్ సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. సైడ్స్ ఎప్పుడు చూపిస్తానండి, చాలా వీడియోస్లో చూపించాను, సేమ్ అలాగే ఏం తేడా లేదు. చూస్తున్నారా, ఇలా ఇది సైడ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసేసి, ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసేసి కుట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి. చూస్తున్నారండి, ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది నేను ఏ వీడియోలో చెప్పలేదు, కుట్టుకున్నది ఏం చేయాలంటే దీన్ని కూడా సెపరేట్ చేయాలి. కుట్టుని, ఈ కుట్టిన కుట్టు ఉంటుంది కదండి, దీన్ని కూడా సెపరేట్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకొని చూస్తున్నారా, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటే అస్సలు మందం అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఓల్డ్ మెథడ్ చాలా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారండి. అదొక మెథడ్, ఇదొక మెథడ్. ఇది ఇంకా నీట్ ఫినిషింగ్ అనమాట దానికంటే. అలా బోత్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇదండి మన టాప్ రెడీ అయిపోయింది. ఇంకా ఓన్లీ బాటమ్ పార్ట్ మిగిలింది. బాటమ్ పార్ట్ కూడా 2 ways స్టిచ్ చేసుకోవచ్చు. నేను
ప్రీవియస్ క్రాప్ టాప్ వీడియోస్లో ఒక మెథడ్ చూపించాను, అది ఇలా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే, డబుల్ ఫోల్డ్ చేసేసి. ఇది ఇంకొక మెథడ్ అండి, చూపిస్తున్నాను చూడండి. ఓపెనింగ్ ఉంది కదా, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఒక 1 సెంటీమీటర్ ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 1 సెంటీమీటర్ ఫోల్డ్ చేసేసుకొని ఈ రెండు కలిపేసి స్టిచ్ చేసేసుకోవడమే. చూస్తున్నారా, ఇలా నేను పిన్ చేసేసుకున్నాను మొత్తం అంతా. చూడండి, ఇలా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ది ఇన్సైడ్కి, బ్యాక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇన్సైడ్కి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు పిన్ చేసుకొని ఒక కుట్టేసేసుకోవాలి. సో ఇదండి నేను స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారా, 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలా కుట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు, సో దట్ ఆ ఎక్స్ట్రా లోపలికి అనేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా కనబడదు. ఫ్యూచర్లో ఇది కొంచెం షార్ట్ అయినప్పుడు మీరు లాంగ్ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ చేసేసి జస్ట్ ఓపెన్ చేసేసి దాన్ని ఇంకొంచెం తక్కువ మర్చుకుని కుట్టుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఇదండి, ఇది నా క్రాప్ టాప్ విత్ స్లీవ్స్ రెడీ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టుకోవాలి. నేను వచ్చేసి నార్మల్ స్నాప్ బటన్స్ పెట్టుకున్నాను. స్నాప్ బటన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే దానికి సపరేట్ వీడియో ఉందండి, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తెలియని వాళ్ళు చూడండి. మీరు ఇలా సిల్వర్ కలర్ స్టోన్ బటన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో ఎనీథింగ్, ఏవైనా ఇంకా మీ ఇష్టం అండి. ఇన్ కేస్ మీకు ఈ నడుము దగ్గర ఎక్కడైనా ఫిట్టింగ్ ఇష్యూ ఉందనుకోండి, ప్యాటర్న్స్తో కుట్టే వాళ్ళకి ఆర్ నార్మల్గా మీరు కట్ చేసుకొని కుట్టే వాళ్ళకైనా, ఇన్ కేస్ ఎక్కడైనా ఫిట్టింగ్ ఇష్యూ ఉంటే మాత్రం ఏం చేయండి, ఇక్కడ వెనకాల డోరీస్ ఉన్నాయి చూసారా, ఇలా డోరీస్ ఇక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసుకొని టై చేసుకున్న ఫిట్టింగ్ ఉంటుంది, లేదా మీరు ఇక్కడైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ క్రాప్ టాప్ అని మా పాపకి ఇక్కడ వస్తుంది నడుము, సో అందుకని నేను ఇక్కడ పెట్టాను. ఇది షార్ట్ క్రాప్ టాప్ కదా, సో ఇక్కడ పెట్టుకోండి బ్యాక్ సైడ్. ఇలా డోరీస్ పెట్టుకున్నారనుకోండి, టై చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని కింద స్కర్ట్ పార్ట్ సెపరేట్ వీడియో ఉందండి, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.